వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఇక ఆరుద్రోత్సవంలో భాగంగా ఈ రోజు వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపారు. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవం పలు కళా బృందాలు కోలాటం, తప్పెట చిందులు మొదలైన జానపద కళారూపాలు చేశారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఏకబిల్వ శివార్పణ త్రిశాకైర్బిల్వ భద్రైశ్చాచ్యుద్రై కోమలై శివై పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకల సందర్భంగా 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. భక్తుల రాకపోకల దృష్ట్యా 5 రోజుల పాటు చించినాడ వంతెనపై రాకపోకలకు అనుమతిచ్చారు. అలాగే అంతర్వేది సముద్ర తీరంలో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నరసాపురంలో కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. అంతర్వేది మెరైన్ సిఏ గారి ఉత్తర్వుల ప్రకారం మా సిబ్బంది అన్నాచల్లుల గుట్టు దగ్గర అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి వచ్చిన భక్తులు ఎవరో కూడా సముద్రం స్నానం చేయకుండా వారికి తగిన రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన అశేష భక్త జనవాహన ఎవరినో కూడా ఈ సముద్రం సంగమం దగ్గర స్నానానికి దిగకుండా చేసి వాళ్ళకి తగిన రక్షణ బాధ్యతలు చేపట్టడం జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మిద్దివారిపల్లి అటవీ ప్రాంతాల్లో చిరుతపులి పాదముద్రలు స్థానికులు గుర్తించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా పరిశీలించిన అధికారులు చిరుత పులి పిల్లలతో కలిసి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా నిర్ధారించారు. అటవీ సమీప పొలాల్లో పశువులను మేతకు తీసుకువెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లా చారగొండ మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీలో వీధి కుక్కలు సామూహిక హత్యలపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తిమ్మాయిపల్లిలో కుక్కలను సామూహికంగా చంపుతున్నారన్న సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుక్కలను విష ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లుగా ఆరోపణలున్నాయని ఆమె తెలిపారు. గత 10 రోజులుగా సుమారు 100 వీధి కుక్కలను అత్యంత దారుణంగా హతమార్చినట్లు గుర్తించారు. అందరికీ నమస్కారం. మాది నాగర్ జిల్లా చారగొండ మండలం కొండల్ తిమ్మాయిపల్లి సర్పంచ్గా అయినాను. కాబట్టి నేను సర్పంచ్ అయిన మొదటి గ్రామసభలో గ్రామ ప్రజలు పిచ్చి కుక్కలు విచ్చలవిరిగా తిరుగుతున్నందుకు నా గ్రామం నందు నా ప్రజలు నాకు తెలియజేసినారు. 2 సంవత్సరాలుగా నన్ను బనాయించడం జరుగుతుంది. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడను. నా గ్రామ ప్రజల కోసమే నేను పనిచేస్తాను. నా పేరు మూడావత్ ప్రీతి. నేను స్ట్రెయిన్మల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాను. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, నాగర్ కర్నూలు డిస్టిక్లోని తిమ్మాయిపల్లి విలేజ్లో వీధి కుక్కలు చంపబడ్డాయని. మేము ఆ విలేజ్ సర్పంచ్తో మాట్లాడాము. అతను మాకు చెప్పింది ఏంటంటే అతను కొంతమందిని హైర్ చేసుకొని ఆ డాగ్స్ని చంపించేశాడు. అండ్ ఆ డెడ్ బాడీస్ని కూడా ఈ జ్యూరిడిక్షన్లో ఉన్న పంచాయత్ సెక్రటరీస్కి మరియు సర్పంచెస్కి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ పంపించాలి. అండ్ ఎవరైతే ఈ క్రూయల్ యాక్ట్ని చేయిస్తున్నారో వాళ్ళపైన వెంటనే స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నేను స్ట్రాంగ్లీ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఏబీసీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మున్సిపాలిటీ లెవెల్లోనే కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా అవి ఇంప్లిమెంట్ కావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూరు గవలపల్లిలో యూరియా కోసం రైతులు దుకాణాల ముందు ఉదయం నుండి బారులు తీరారు. యూరియా కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా రైతులు కూడా సంచుల కోసం క్యూలో నిలబడ్డారు. ఒక రైతుకు ఒక సంచి ఇవ్వడం జరుగుతుండగా కొన్ని చోట్ల 2 సంచులు కూడా అందుతున్నాయని, సరిపడా యూరియా అందించేందుకు ప్రయత్నిస్తున్నామని మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ తెలియజేశారు. ఒక సంచి కావాలంటే దొరకలేదు, అయిపోయింది. ఎన్ని గంటలకు వచ్చావు? మందు కోసం వచ్చిన 8:30కి వచ్చిన. ఏమంటారు మరి ఇప్పుడు? ఏమంటారు, అయిపోయింది అంటారు. ఒకటే లోడ్ వచ్చింది, కళ్ళ కడుపు లోడ్ అయిపోయింది. ఇప్పుడు మందు తలుపుకుందామంటే పైసలు కన్నా పంపించాలి. మరి లైన్ ఇస్తలేదు, నాటేసిన ఇప్పుడు సంచి ఇస్తలేదు, దొరకలేదు. లైన్ వేస్తున్నారు, మా పరిస్థితి తెలియాలి. పని మేము ఎన్ని గంటలు వచ్చి అడిగినాం? 8 గంటల వచ్చి లైన్లో ఉన్నాం. మొత్తం ఉన్నా ఇప్పటికే ఛాయ్ ఏం లేదు. శంకరపేట మండలానికి విజ్ఞప్తి. ఈరోజు మడూరు సొసైటీకి, శంకరపేట సొసైటీకి మరియు మహాలక్ష్మి ఎఫ్పిఓ గవలపల్లికి యూరియా రావడం జరిగింది. మొత్తం 1500 జరిగింది. రేపు ఎల్లుండి కానీ లాగానే మీకు పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని యూరియా తీసుకొచ్చింది కోరుతున్నాము. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ నుంచి ఐకానిక్ సెంటర్ వరకు రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థి దశ నుంచే రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచుకోవాలన్నారు. హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ఉపయోగం వంటి రోడ్డు భద్రతా అంశాలపై విద్యార్థులు, వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పైన జెండా, ఆ నీడను మన అందరం కూడా జీవిస్తూ ఇండియా యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మనందరం కూడా ఉండాలని, మన ఇండియాని మనం ప్రేమించాలని, మనకు కావాలని మనం అభిమానించుకోవాలని, మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఎలా నడవాలో, ఎలా ట్రాన్స్పోర్ట్ పద్ధతులు నేర్చుకోవాలో, ఎక్కడ క్రాసింగ్ ఉంది, యూటర్న్ చేయాలంటే ఎలాంటి సిగ్నల్ ఇవ్వాలి, స్ట్రైట్ గా పోయేటప్పుడు వెనక బండికి వాహనానికి దారి ఇవ్వాలంటే ఎటువంటి సిగ్నల్ ఇవ్వాలి, ఎదుటి బండి వచ్చినప్పుడు నైట్ టైము డిప్పండము కొట్టి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మన బండి లైటింగ్ పడకుండా ఎదుటి వ్యక్తికి ఎలా ప్రికాషన్ ఇవ్వాలి,
ఇవన్నీ దయించి మీరు అందరూ నేర్చుకుంటే రేపు మీకు 18 సంవత్సరాలు వచ్చే నాటికి రోడ్డు మీద ఎలా ప్రయాణించాలో మీరు అందరూ కూడా నేర్చుకుంటారు. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా దాంట్లో కూడా మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. ఆయన 3 రోజుల కుప్పం నియోజకవర్గానికి చెందిన 3 మండలాల్లో పర్యటించనున్నారు. ఇక శుక్రవారం గుంటూరు పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 2 గంటలకు హెలికాప్టర్లో గుడిపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ కు చేరి కుప్పం నియోజకవర్గ పర్యటన ప్రారంభించనున్నారని అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళంలో శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. వక్తలు మహాత్మా గాంధీని సత్యం, అహింస, శాంతి, సహన మార్గాలను ప్రపంచానికి అందించిన మహోన్నత నేతగా కొనియాడారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధుల సమావేశంలో మానవీయ విలువలను పెంపొందించేందుకు గాంధీ చూపిన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం, ఆయన 1948లో హత్యకు గురి కావడం భారతీయులకు తీరని విషాదమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, మెట్ల కళావతి, రాంబాయి పాల్గొన్నారు. గాంధీ గారి తాలూకా ఫిలాసఫీ వాకర్స్ ఇంటర్నేషనల్ ఉంది. అందువల్ల ఆయన జయంతి వేడుక ఎట్లా చేస్తున్నామో వర్ధంతి కూడా ఇవాళ జరుపుకోవాల్సి వచ్చింది. కాబట్టి వర్ధంతి వేడుకల్లో పాల్గొంటారు అందరికీ వరుడు కంటిన్యూ చేసి ఈ గాంధీ ఫిలాసఫీ మాత్రం మరింత విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు ప్రసంగాలు ఎక్కువ ఉండవు. గుప్తా 1 నిమిషం, ఇంద్రబాబు 2 నిమిషాలు మాత్రమే పూర్తి చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులర్పించుటకు ఇక్కడికి విచ్చేసిన స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులకు, మరో ఎన్సీసీ క్యాడర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. చెప్పినట్టు మన బ్యానర్లో కానీ మన ఏ విషయంలో కానీ ఆయన తాలూకా ఫోటోని, ఆయనకు ఒక ఎంజిఎఫ్ అవార్డుని ఎవరో మనం ఆయనకి ఇచ్చిన గౌరవం అని భావిస్తూ ఈ స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందన. భారతదేశానికి చాలా విషయం, విచారకరమైన విషయం అయితే అక్కడ జరుగుతుంటుంది కానీ అవన్నీ మనకు కాదు. మనము ఈ విధంగా ప్రతి దినము గాంధీ గారి జయంతి దినము అలాగే ప్రతి వర్ధంతి దినం మనం చేసుకుంటే ఆయన పట్ల మనం నిజమైన దేశభక్తితో. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సిపిఎం మండల కమిటీ దూసి దుర్గారావు ఆధ్వర్యంలో వెలగవాడ గ్రామంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు దావాల రమణారావు, పాలకొండ శాఖ కార్యదర్శి కాదరాము తదితరులు ఘనంగా నివాళులర్పించారు. వారు గ్రామీణ పేదలకు, రైతులు, కూలీలకు జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కల్పించబడిన హక్కులను పరిరక్షించడానికి ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదల హక్కులను పరిరక్షించే ఈ చట్టం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో గేదెల సత్తమ్మ, పడిమి పార్వతి పాల్గొన్నారు. తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసాం. లేకుంటే 10వ తేదీ తర్వాత నుంచి సామూహిక సెలవులు మొత్తం కార్మికులందరూ పెడతారు. ఆ వచ్చే పరిణామాలకి ఇక ప్రభుత్వం, పాలకవర్గం, అధికార యంత్రాంగమే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఇవాళ అధికార యంత్రాంగానికి, పాలకవర్గానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇవాళ పండగ పూట పస్తులుండే పరిస్థితి చేయకుండా వెంటనే కార్మికులకి వేతనాలు చెల్లించడానికి చర్యలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా దసరా ఉత్సవాల్లో పనిచేస్తున్న 13 మంది కార్మికులకి నేటి వరకు కూడా జీతాలు చెల్లించకపోవడం దురదృష్టకరమైన చర్య. వెంటనే ఇవాళ ప్రజా ఆరోగ్యం బాగుండాలా, రోడ్ల మీద చెత్త ఉండకూడదని పైనుండి కింద వరకు ప్రచార ఆరపట్టమే తప్ప పనిచేసే వాళ్ళకి నెలసరికి జీతం చెల్లించకపోవడం అనేది దురదృష్టకరమైన చర్య. పండగ పూట పస్తులు ఉండకుండా వెంటనే జీతాలు చెల్లింపుకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తాం.
ఖమ్మం జిల్లా ఎదలాపురం మున్సిపాలిటీ ఎన్నికల చివరి రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. రెండవ రోజు 85 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసి గెలిచే ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దివంగత తమ్మినేని కృష్ణయ్య గారికి నిజమైన నివాళి ఇదే కృష్ణయ్య గారికి నిజమైన నివాళిగా మాకు 14-15 వార్డుల్లో ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చింది. వన్ సైడ్గా మాకు ఎలక్షన్స్ అనేవి సమకూర్చేదానికి ముందుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. సీనన్న గారి నాయకత్వం. బులెటిన్ల షాట్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా. వెల్కమ్ బ్యాక్. అతాపూర్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. భవనంలో ఫైర్ ఎగ్జిస్టేషన్లు, అలాగే ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు, అలారం సిస్టమ్ లేని విషయం గుర్తించారు. భవన యాజమానులు తక్షణమే నిబంధనలు అమలు చేసే లోపాలు సరిదిద్దిన తర్వాతే భవనాన్ని వినియోగంలోకి తీసుకోవాలని వారు అధికారులకు ఆదేశించారు. ఇక నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. Ahí
చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం నుంచి భానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు బస్సుకు ప్రమాదం జరిగింది. బస్సు పక్కన ఆగినప్పుడు వెనుక వైపు నుంచి అతివేగంగా వచ్చిన కంటైనర్ లారీ బస్సును ఢీకొట్టింది. సుమారు 17 మంది విద్యార్థులు గాయపడ్డారు. అందులో 5 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 విద్యార్థులు బస్సులో ఇరుక్కుపోయి కట్టర్ల సహాయంతో బయటకు తీశారు. గాయపడిన వారిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలైన వారిని చిల్లపల్లి సిఎంసికి తరలించారు. వంజనారి ఉండవు చెప్తారా ఏం కాదమ్మా ధైర్యంగా ఉండవు అద్దంకి నియోజకవర్గం కొరిసిపాడు మండలం కుర్రవాణిపాలెం గ్రామం నందు నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా నాదెండ్ల దశరథ రామయ్య, కోటా శ్రీనివాసరావు, నాదెండ్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఇక సిబ్బంది, హెల్త్ సిబ్బంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తూ కుర్రవాణిపాలెం 1959 సర్పంచ్గా ఎర్రగుంట లక్ష్మీనారాయణ పరిపాలించారు. అలాగే ఇప్పటికీ 12 మంది సర్పంచులు ఈ గ్రామాన్ని పరిపాలించారని తెలిపారు. ఇక్కడ సచివాలయంలోనికి అంటే సచివాలయం 2 సంవత్సరాలు పూర్తి చేసి కంప్లీట్గా మనం రికార్డులోని తీసుకురాలేదు. ఈరోజు అందరి సహకారంతో మీ అందరి సహకారంతో ఆ రికార్డులని ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అట్లే మన ఇక్కడ జెండా ఫ్లాగ్ హాస్టింగ్ కూడా జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు అక్కడే అందువల్ల నేను కూడా మీకు కోటా శ్రీనివాసరావుని, భవనారాయణ, నాదెండ్ల ఆంజనేయ, సుబ్బారావుని వీళ్ళందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. పోతే ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది కదా. ఇక్కడ మా విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో గీతం యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వం ఆక్రమంగా భూములు కట్టబెట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు. ఇక భీమిలి వైస్ ఎంపీపీ బోని బంగారనాయుడు, మధ్య శ్రీనివాసరావు పిలుపుతో నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధులు బింగి హరికిరణ్ రెడ్డి, సర్పంచ్ బొడ్డు దుర్గారావు, విశాఖ జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు బోని అప్పలనాయుడు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో కీర్తిశేషులు డాక్టర్ చందు సుబ్బారావు మృతదేహానికి మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యం ఇచ్చారు. చందు సుబ్బారావు మార్కిస్ట్ రచయిత, అభ్యుదయ రచయితల సంఘ ప్రముఖుడు, అలాగే భూభౌతిక శాస్త్రవేత్త, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, అలాగే మహిళావాద భావాలకు అనుబంధ వ్యక్తి అని ఆయన గుర్తు చేసుకున్నారు.
చందు కదా నువ్వు అక్క అక్క అంటూ తర్వాత మిస్సెస్ ఉన్నారా ఆ అమ్మాయి వదిన మా బాబాయ్ కూతురే మా బాబాయ్ సొంత బాబాయ్ కూతురు అమ్మాయి అట్లా కూడా మిస్సెస్ వదిన అన్నయ్య భార్య మా బాబాయ్ కూతురు అనుకోకుండా తెలిసిన తర్వాత రవి తెలుసు కదా బాగా నాకు రవి బాగా తెలుసు నేను డిగ్రీ చదివేటప్పుడు హాస్టల్కి వస్తుండేవాడు ఆదివారం కబుర్లు చెప్పడానికి రవి చెల్లెలే ఆవిడ వదిన మా నాన్న తమ్ముడు భార్య కూతురు మీ దగ్గర జ్ఞానేశ్వరి కూడా పనిచేసింది విజయ్ కుమార్ రాయదుర్గం పట్టణంలో మొబైల్ డ్రైవింగ్ వేదాంతం ఆటోలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్ సంఘ సభ్యులు పాల్గొని పోస్టర్లను విడుదల చేశారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం టౌన్ సిఐ జయనాయక్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉండాల హనుమంతారెడ్డి, డాక్టర్ శ్రీరామరెడ్డి పాల్గొన్నారు. మొబైల్ వద్దు, ప్రాణం ముద్దు. అధ్యక్ష సార్ ఓకేనా? చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య కుమారుడు మద్దలూరి మహేందర్నాథ్ చేతుల మీదుగా A1 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ ప్రజాసేవలో ముందుండే A1 టీవీ తెలుగు న్యూస్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.